రైట్. మనం అంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువు తవ్వకాలు అయితున్న ఆ ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ ఇంకా పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. అక్కడ జేసీబీ పెట్టి అక్కడ టిప్పర్ పెట్టి మొత్తం ఇంకా తవ్వుతూ ఉన్నారు. ఇక్కడ నీళ్ళైతే మనకు కనిపిస్తున్నాయి. కొన్ని వాటరు కొంత డ్రైనేజ్ అని చెప్పేసి కొంతమంది మార్నింగ్ నుంచి నిన్న నుంచి సోషల్ మీడియాలో డ్రైనేజ్ పైప్ బలిగింది లేదు, వాటర్ పైప్ బలిగి నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే కొంచెం ప్రచారమైంది. అయితే కొంతమంది ఏమంటారంటే కాదు, ఇక్కడ 15 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది, ఆ చెరువు ఇప్పుడు లేదు, మొత్తం అంత ఆక్రమణలకు గురై కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే మిగిలింది. ఏదైతే చెరువును పూడి చేసిరో ఆ చెరువు పూడిపోయిన ఇంకా నీళ్ళు అట్నే ఉన్నాయి, మీదనే ఉన్నాయి. ఆ నీళ్ళకు సంబంధించి ఇక్కడ మార్నింగ్ ఈ తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఒక 5 అడుగులు, ఒక 5 ఫీట్లు 5 అడుగులు 10 అడుగులు తవ్వగానే నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఒక గుంత చూడవచ్చు మనం, పెద్ద పెద్ద రాళ్లతో పాటు ఉన్నాయి. ఈ దాంతోపాటే ఇక్కడ ఇంకో సంబంధించి ఇది ఉదయం మొదలు ఫస్ట్ తవ్విన గుంత ఇది. దీనికి గుంత తవ్వంగానే ఇక్కడ వెళ్ళడంతో స్థానికులు బతుకమ్మ కుంట, బతుకమ్మ చెరువు ఇంకా బతికే ఉంది, చెరువుకు సంబంధించి ఇంకా లోపల నీళ్ళు అట్లనే ఉన్నాయి, ఎలాంటి పైప్ లైన్ లేదని చెప్పేసి కొంత సంబరాలు జరుపుకొని పూలు జల్లి బతుకమ్మ చెరువుకు స్వాగతం పలికిన అదైతే మనం చూడొచ్చు. అండ్ విఎన్ హనుమంతరావు గారు కూడా, విఎన్ హనుమంతరావు కాంగ్రెస్ నేత, సీనియర్ నేత విఎన్ హనుమంతరావు ఈ బతుకమ్మ కుంటను కాపాడాలని చెప్పేసి 2014 నుంచి ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చెరువు ఉంది, ఆక్రమణలకు గురైంది, ఆ చెరువు అంతా కూడా ఇప్పుడు దాన్ని తిరిగి కాపాడాలి, ఆ చెరువు భూమి అంతా కూడా చెరువుకే అప్పచెప్పాలని చెప్పేసి దాన్ని గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి ఆయన పోరాటం చేసిండు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, ఇక్కడే పుట్టి పెరుగున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అనేది ఇప్పుడు నిజంగా దీని కింద పైప్ లైన్ ఏమన్నా పలిగిందా లేక చెరువు నీళ్ళే అంటారు? చెరువు నీళ్ళే ఉన్నాయి. 5 ఫీట్లకి వెళ్ళినాయి అంటే తెలుస్తుంది కదా. పైప్ లైన్ ఉంటే ఇదంతా చెట్లు ఉండే ఇదంతా శుభ్రం చేశారు కదా, అట్లా. ఇంతకుముందుకి ఇక్కడ పైప్ లైన్ గీప్ లైన్ ఏం లేదు, చెరువే ఉండే. చెరువే ఉంది. ఎంతవరకు ఉండే ఈ చెరువు? ఎంత మేర విస్తీర్ణం? ఇక్కడ నుంచి ఆడ పప్పాజీ డాబా దాకా ఉండే మేము చూసినప్పుడు. ఇక మెల్లమెల్లగా అంతా పూడిపోయింది అంతనే, అట్లా. మీరు ఎప్పటి నుంచి ఉంటారు అన్న ఇక్కడ? 4 ఫ్యామిలీస్ 100-200 ఇయర్స్ నుంచి మాది ప్రాపర్ ఇదే మాది. ఇదే ఇంతకుముందుకి ఇక్కడ చెరువు ఉండే, పుట్టి పెరిగింది నేను. మీకు ఎవరు తెలియదు, ఈ బతుకమ్మ కుట్టలనే పుట్టి పెరిగింది నేను. ఎంత పెద్దగా ఉండేది నిజంగా ఇక్కడ చెరువు ఉన్నప్పుడు? అక్కడ మెయిన్ రోడ్ వరకు, అక్కడ మెయిన్ రోడ్ ఉందా, ఆ మెయిన్ రోడ్ వరకు ఉంటుండే వాటర్. లేలే ఇక ముంగడ చౌరస్తా ఉందా, అక్కడ నుంచి ఇక్కడ ఉండే వాటర్ ఎక్కువ అయితే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుండే వాటర్. ఇక్కడ నుంచి ఆ పప్పాయి దాబా దగ్గర దాకా ఉండే అంత. మొత్తం ఈ చెరువు బతుకమ్మ కుంట మొత్తం కూడా 15-16 ఎకరాలు ఉండేదటగా. దాదాపు 22 ఎకరాలు ఏమి ఉండేది యాక్చువల్ నాకు తెలిసి. ఇప్పుడు 5 ఎకరాలకు కూర్చుంచిపోయింది, మొత్తం మూసేసిండ్రు. ఈ మా శ్రీ హనుమంతరావు గారు చాలా సంవత్సరం పోట్లాడి కనీసం ఈ మాత్రం అని చేస్తారు. చాలా సంతోషం ఇది. ఈ బతుకమ్మ కుంట చాలా ప్రసిద్ధమైన బతుకమ్మ కుంట ఇది. మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్, మొత్తం తెలంగాణ చాలా ఫేమస్. ఎక్కడి నుంచో చుట్టుపక్కల పక్కల నుంచి కొన్ని ముసరంబాగ్ నుంచి, ఇక్కడ గోల్నాక చెదరగడ్డ నుంచి, ఇక్కడ రామంతపురం దగ్గర నుంచి అంతా ఇక్కడికి బతుకమ్మలు తీసుకొస్తాయి. అసలు ఇక్కడ నడవనే జాగా ఉండకపోతే అంత పబ్లిక్ వచ్చి బతుకమ్మలు ఇస్తుంది. దీనికి బతుకమ్మ కుంట అని పేరు వచ్చిందా? బతుకమ్మ కుంట చాలా ప్రఖ్యాతి ఇది. అంటే ఇది చెరువు మొత్తం పూర్తి చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే ఇక్కడ చెరువు ఉన్నట్టు కాకుండా మొత్తం ఒక డంపింగ్ లాగా అక్కడక్కడ చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి, పూర్తి చేసి ఎన్ని అవుతుంది? డిస్మెంటల్ చేసిన ఇంట్లో అంతా తీసుకొచ్చి ఇక్కడ పూర్తి చేసిర్రు. ఇక మరి ఎట్లా చేసిర్రు ఏమో, మొన్న జాగాలంతా కబ్జా అయిపోయినాయి, మొత్తం కబ్జా అయిపోయింది. మేము చూస్తాం విస్తీర్ణం ఉండేది దాదాపు 22 ఎకరాల దాకా ఉండేది. అది చెప్తున్నాడు కదా, 22 ఎకరాల దాకా ఉండే. అవి బుడుబుంకలు అంటారు, నీళ్ళు ముళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక వర్షం పడితే అవన్నీ వచ్చి బాతులు అవన్నీ ఉంటుండే ఇక్కడ. చాలా పెద్ద చెరువు ఇది. హైదరాబాద్లో ఉన్న ఊళ్ళో బర్రెలని ఇక్కడనే కడుగుతుండే, చుట్టుముడు బర్రెల వాళ్ళందరూ చిక్కనే పడుతున్నాయి. ఇక్కడ ఓట్లో పోతే నీళ్ళు పోవడానికి అక్కడ కాలువ కూడా ఉంది. ఇట్లా మోరీ అది స్లాబ్ వేసి పెట్టారు, అప్పుడు నాలా పెట్టారు. అట్లా పోయి డిమార్ట్ కాడ నుంచి అక్కడ కలుస్తుంది, మూసీలో కలుస్తుంది. గోల్నాక ఆ మోరీ ఉంది కదా, అటు నుంచి అటు కలిసి ఈ బతుకమ్మ చెరువుకుంట నీళ్ళు, అదే బతుకమ్మ చెరువుకుంట నిండితే ఇక ఈ చెరువుకుంటలోంచి నీళ్లు అట్లా నాలా నుంచి వెళ్ళి మూసి నదిలో కలుస్తుండే. చే నెంబర్ చౌరస్తా నుంచి పంట పొలాలు ఉండేప్పుడు ఆ పొలాలకి దాటి అక్కడ నుంచి ఆ రోడ్ అవతల నుంచి మూసిలో కలుస్తుంది. దాదాపు హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా బతుకమ్మ కుంటకే వచ్చి బతుకమ్మలు వేసేది, బతుకమ్మ కుంటకే వచ్చి సంబంధించి వినాయక నిమజ్జనం కూడా ఇక్కడ చేసేది. అయితే ఒక 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ బతుకమ్మ కుంట ఉండేది. కానీ క్రమక్రమేణా అక్రమ నిర్మాణాలన్నీ కూడా కట్టి, అక్రమ నిర్మాణాలకు సంబంధించి
వాళ్ళు ఈ ల్యాండ్ అంతా కబ్జా చేసి భవనాలు కట్టుకున్నారు. కొన్ని 20, 30, 40, 50 సంవత్సరాలుగా ఈ చెరువు అనేది కుంచుకుపోతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ కట్టడాలన్నీ కూడా ఏవైతే బతుకమ్మ కుంట ఉందో బతుకమ్మ కుంటలనే చేసిరని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా విహెచ్ గారు విహెచ్ గారు కాంగ్రెస్ సీనియర్ నేత కూడా ఆయన ఈ బతుకమ్మ కుంటను కాపాడాలని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక 5 ఎకరాలు అయితే బతుకమ్మ కుంట చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపాడినట్టు ఫెన్సింగ్ కనిపిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ తవ్వుతున్న క్రమంలో హైడ్రా తాజాగా ఈ బతుకమ్మ కుంటలో దీన్ని పూడిక తీసే చర్యలో భాగంగా తవ్వుతున్న క్రమంలో కొన్ని నీళ్ళు అయితే మనం బయటకు వచ్చినాయి. ఆ నీళ్ళు ముందు చాలా సోషల్ మీడియాలో దాన్ని ఏమంటారు చాలా ప్రచారం చేసినారు. ఏమని ఈ బతుకమ్మ చెరువు కుంటలో పైపులు ఉన్నాయి, డ్రైనేజ్ పైపులు ఉన్నాయి, వాటర్ పైపులు ఉన్నాయి. ఆ వాటర్ పైపులు పగలడం వల్ల ఈ నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి. అయితే స్థానికులు ఏం చెప్తారంటే అవి డ్రైనేజ్ పైపులో వాటర్ పైపులే కాదు, చెరువులో ఇంతకుముందుకు ఎలాంటి ఇక్కడ పైపులు ఉండేవి కావు. ఇది పూర్తిగా చెరువులో పైపులు ఎట్లా వేస్తారు, చెరువులో డ్రైనేజ్ పైపులు ఎట్లా వేస్తారు, చెరువులో వాటర్ పైపులు ఎట్లా వేస్తారు. వాటర్ పైపులు కాదు, డ్రైనేజ్ పైపులు కాదు. ఈ చెరువు పూర్తిగా నిండి అటు గోల్నాక నాలా మీదుగా మూసిలో కలిసేది. ఇదంతా కూడా చెరువులో గతంలో ఎలాంటి తవ్వకాలు కానీ ఎలాంటి పైప్ లైన్ కానీ లేదు అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఒక 7-8 ఫీట్ల వరకు తవ్విర్రు. 7-8 ఫీట్ల వరకు అక్కడ చూడొచ్చు మనం. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 447 ఆఫ్ ఐపీసీ అని చెప్పేసి గవర్నమెంట్ ఈ ల్యాండ్ను ఈ బతుకమ్మ కుంట ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించొద్దని చెప్పేసి, ఇది ప్రభుత్వ భూమికి చెందిందని చెప్పేసి ఆక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో ఈ సంబంధించిన అక్కడ బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. ఎన్నో చాలా చెట్లు పెరిగిపోయి చెరువు మొత్తం పూడిపోయింది. కూలిపోయిన ఇండ్లు కావచ్చు, కొత్తగా కట్టుకునే ఇండ్ల వాళ్ళు కావచ్చు, ఆ డిస్మెంటల్ అయినటువంటి ఆ భవనాల వ్యర్థాలను తీసుకొచ్చి చెరువులో నింపినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూస్తుంటే మొత్తం రాళ్ళు, ఇరిగిపోయిన గోడలు, ఇటుకలు అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. అదే కొంతకాలంగా ఈ చెరువు మీద కన్నేసిన కొంతమంది కబ్జాదారులు ఈ చెరువుని పూర్తిగా క్రమక్రమంగా మింగేసే ప్రయత్నం చేసినారు. కాంగ్రెస్ నేత విహెచ్ చేసిన ప్రయత్నం ఈ చెరువుని ఇంతవరకు ఇప్పుడు మనకు కనిపిస్తున్న మేర ఏదైతే ఉందో ఈ 4.5 ఎకరాల చెరువు భూమి అయితే దాన్ని కనిపిస్తున్న ఈ చెరువు అంతా కూడా విహెచ్ చేసిన పిటిషన్ వల్ల ఆగిందని చెప్పొచ్చు. ఇది మనకు ఇక్కడ స్థానికంగా మనకు ఈ బతుకమ్మ కుంట దగ్గర మనకు కనిపిస్తున్న పరిస్థితి ఇది ఉంది. రైట్, మనం ఇంకా మరికొంతమందితో మాట్లాడి ఇంకా బతుకమ్మ కుంటకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు పని చేస్తున్నారు ఇక్కడ కాబట్టి ఆ జేసీబీ వరకు మీకు నిజంగా జేసీబీకి ఏమైనా పైపులు తగిలినాయా, పైపులు వలిగినాయా? ఈ పైపులు అయితే ఏం తలగలేదు, అది ఊట నీరు ఊరుతుంది, అది అంతే. పైపులు అయితే తలగలే లేదు. మొత్తం మొన్న నుంచి నడుస్తుంది కదా వర్క్. పైప్ అనేది ఎక్కడికి ఇట్లా కనిపించలే మాకు. అంటే ఫస్ట్ అటు సైడ్ తవ్విర్రు, మళ్ళీ అక్కడ నీళ్ళు వెళ్ళినాయి, పైపులు వెళ్ళినాయి అని చెప్పేసి ఒక పుకారు రంగన మళ్ళీ ఇతర సైడ్ తవ్విరా? లే ఫస్ట్ ఒక 2 ఇటాచీలు 2 ఉన్నాయి కాబట్టి ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అని పెట్టేసినాం అంతే. మీకు అంటే పైపులు అయితే ఏం కనిపించలేదు, డ్రైనేజ్ పైపులు కానీ వాటర్ పైపులు కానీ ఏ పైపులు లేవు. పైప్ అనేది ఇప్పటివరకు రాలేదు. మీరు గిట్ట చూడండి అక్కడ ఏ పైపు లేదు. సో ఇక్కడ ఎవరైతే ఈ హిటాచీలు జేసీబీలు దానికి సంబంధించిన పని చేపిస్తున్నారో ఆయన చెప్తున్నారు, మాకు మొన్న నుంచి తవ్వుతూ ఉన్నాం. ఒక్కసారి అయితే ఆ 2 హిటాచీలు పెట్టి పని చేపిస్తున్నాం, మాకైతే ఎలాంటి పైపు కనవలేదు, ఎలాంటివి పైపు జేసీబీ దానికైతే తగలలేదు, నీళ్ళే కింది నుంచి ఊరుతున్నాయి అనేసి ఇక్కడ వర్క్ చేపించినటువంటి దానికి సంబంధించిన ఈ సైట్కి సంబంధించిన జేసీబీల ఇన్ఛార్జి మనకు చెప్తా ఉన్నాడు. మరి అక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెరువు పూడిక జీత తీస్తున్నారు కదా, అయితే పైప్ లైన్ ఉంది లోపల, దాని కింద వాటర్ పైపులు ఉన్నాయి, డ్రైనేజ్ పైపులు ఉన్నాయి, అవి వలిగే నీళ్ళు వస్తున్నాయి అంటారు. మీరైతే ఇక్కడ నుంచే గమనిస్తున్నారు. ఆ పైపులు అట్లాంటివి ఏమైనా కనిపించినాయా మీకు? పైపులు అనేది ఏం లేవు అన్న, మేము ఉండేది లోకల్ ఇక్కడనే కదా, మాకు తెలియదు ఏముంది. ఇంతకుముందుకు బతుకమ్మ కొంటుండే మా చిన్నప్పటి నుంచి ఇక్కడనే మేము ఉండి పెరిగింది ఇక్కడనే. ఇందులో ఈతలు కొట్టింది మేమే, బతుకమ్మలు వేసింది మేమే, వినాయకుల నిమజ్జనం చేసింది మేమే. ఇక్కడ అయితే పైప్ లైన్ అయితే లేదన్న. అటు సైడ్ మోరింది, అక్కడ కనబడుతుంది, అటు సైడ్ మోరింది తప్ప మనకు అక్కడ చూడొచ్చు. ఆ ఫెన్సింగ్ ఏదైతుందో ఫెన్సింగ్ దగ్గర మనకు డ్రైనేజ్ అనిపిస్తుంది. అది అయితే పైప్ అది ఒక నాలలాగా ఉంది అక్కడ. ఇదంతా మొత్తం చెరువే, కుంటనే. ఇక అప్పట్లో ఇదంతా చెరువు ఉండడం వల్ల పక్షులు వచ్చేవి, మంచిగా బర్డ్స్ మొత్తం చాలా వచ్చేవి. ఎన్ని సంవత్సరాల క్రితం ఇదంతా మొత్తం కూడిపేసి దగ్గర 20 ఏళ్ళు 25 ఏళ్ళు పైన అవుతుందన్న పూర్తి చేసి 20-25 ఏళ్ళు పైన అవుతుంది నాకు తెలిసి. అంటే ఎందుకు పూర్తి చేసి ఉంటారు? అంటే చుట్టూ ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని లేక నీళ్ళు వస్తుందని పూర్తి చేసిరా అన్న? అక్కడ కనిపించే బిల్డింగులు కూడా లేవన్న అప్పట్లో.
అప్పట్లో లేవు, అవి కూడా లేవు, అంత ఖాళీ స్థలమే ఉండే, అవన్నీ ఖాళీ ఉండే. అవి వచ్చి దగ్గర దగ్గర ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్లు వచ్చి కూడా. ఇప్పట్లో అవి ప్రజెంట్గా వచ్చి, అంతకుముందు నుంచే ఉష్కలారులు పోసి మొత్తం ఇంకా అది రాజకీయంగా ఎట్లా అయిందో తెలియదు కానీ మనకు చాలా పోరాడినారు కూడా అప్పట్లో. సిపిఎం తరపు నుంచి కూడా అక్కడ చెంచోళ్ళు ఉంటారు, మామే చెంచోళము, మేమే చాలా పోరాడినాం. ఇట్లా ఆపండి, ఎందుకు ప్రకృతిని నాశనం చేస్తున్నారు, ఇట్లా కుంటలు నాలాలు ఎందుకు పూర్తి చేస్తున్నారు అని చెప్పి. వీలైతే పూర్తి చేసినవి పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వమని కూడా చాలామంది పోరాటం చేసినారు సిపిఎం తరపు నుంచి చేసినారు. కానీ ఫలితం లేకుండా వాళ్ళు కబ్జాదారులు కబ్జా చేసి ఇల్లులు కట్టుకున్నారన్న చాలా వరకు అయితే. ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నావు? ఇట్లా ఎట్లా ఉండే చెరువు, ఎట్లా ఉండే, ఎప్పుడు పూర్తి చేసినారు? మరి దీని కింద ఏమైనా పైపులు ఉండే నువ్వు చూస్తున్న కాడికి ఎప్పుడన్నా? పైపులు లేదు, డ్రైనేజ్ లైన్లు 3 ఉండే చెయ్యి అవుతుంది అప్పుడు. ఎంత లోతుండే? ఇప్పుడు మీ ఒక 10 ఫీట్లు తవ్వినట్టు నీళ్ళు పట్టాయి. అవి ఆ నీళ్ళు డ్రైనేజ్ పైపుల నీళ్ళ, వాటర్ పైపుల నీళ్ళ, చెరువుల నీళ్ళ? అది చెరువులో నీళ్ళే. తవ్వినాకనేది పైపులు అయితే లేవు. లేవు, లైన్ ఇలా ఉంది, వాటి 3 ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఆడొకటి, 3 ఉండే. ఈ మూలలకు ఉండే కానీ ఆ చెరువు మధ్యలో అయితే లేదు. లేదు, అక్కడ ఏం లేవు. ఆడ మంచినీళ్ళు ఇదివరకు మంచినీళ్ళు ఉంటుండే. ఆ చెరువు పంటేది ఇది పెద్దది, చాలా హైట్, ఒక 15 ఫీట్ల లోతు డ్రైనేజ్ ఉండే. అది మూసేసారు. అడిగేయడం చాలా. అప్పుడు చేపలు గీపలు అన్నీ పట్టుకుంటుండే సెంట్రల్ గిట్ట అంతా. అవతల పూల తోటలు ఉండే, పొలాలు ఉండే. అటు సైడ్ మొత్తం అడవి లెక్క ఉండే, మొత్తం తుమ్మ చెట్లు అడవి లెక్క ఉండే. అదంతా ఇప్పుడు కొన్నాళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో సగం అమ్మేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సగం అమ్మేసారు, బీజేపీ వాళ్ళు సగం అమ్మేసారు అక్కడ. మొత్తానికి ఇప్పుడు చెరువుకుంట అనేది అప్పట్లో ఎంత పెద్దగా ఉండేది? ఇప్పుడు కనిపిస్తున్న ఒక 5-6 ఎకరాలు ఉంది. టచ్ దాకా ఉండే అన్న, అడవి లెక్కనే ఉండే. కానీ అక్కడ పుల్లు నీళ్ళు ఉంటుండే, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండే. ఆ బండరాళ్ళ కింద మేము లెట్రిన్ పోయి ఆ నీళ్ళలో లెట్రిన్ కూడా పోయి కడుక్కునే వాళ్ళం. అవన్నీ ఆ బండరాళ్ళు, ఆ చెరువు అంతా మొత్తం వస్తుందంతా కబ్జా అయి కూడుకోపోయింది. అక్కడ బిల్డింగులు లేపిరాయి. అది అక్కడ నుండి మొత్తం అక్కడ మధ్యలో ఒక గుడి ఉండే, చిన్న గుడి ఉండే. ఆ గుడి కూడా తీసేసి ఇక్కడ ముందు పోతే కొంచెం సాయిబాబా ఇల్లు అవన్నీ కనిపిస్తుంటాయి కదా, శివం రోడ్డు, శివాలయం ఇట్లా అవన్నీ. ఇప్పుడు ఆ రోడ్డు దాకా మొత్తం దీనికి సంబంధించిందే ఉండే, శివం రోడ్డు దాకా. అప్పుడు చిన్న రోడ్డు ఉండే, కసరా రోడ్డు ఉండే. ఇప్పుడు మెయిన్ రోడ్ అయింది అది. అటు ఆ రోడ్డు పంట మొత్తం గుడిసెలు వేసుకొని ఉండే. ఇది వరకు గుడిసెలు వేసుకునే వాళ్ళకి ఎలా కొట్టేసి మళ్ళీ కబ్జా చేసేసారు చాలామంది. ఎవడు అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు శ్రీధర్ గౌడు, ఇక కాంగ్రెస్ ఉన్నప్పుడు లింగమయ్య గౌడు, ఇక బీజేపీ వచ్చినప్పుడు కిషన్ రెడ్డి, మళ్ళా కాంగ్రెస్ వచ్చినప్పుడు హనుమంతరావు. ఇది కూడా కబ్జా చేద్దామని చూసిండు హనుమంతరావు కూడా. అప్పుడు హనుమంతరావే కొట్లాడు, దీన్ని హనుమంతరావు ఎంతకో కాపాడి అంటారు కదా. లేదు, ఇది మా అమ్మ పేరు మీద పార్క్ చేపిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తా అని అప్పట్లో ఇది చేసిండు. చేస్తే ఇక సెంట్రోలు సిపిఎం పార్టీ వాళ్ళు మొత్తం ఆపిర్రు. ఆపడం వల్ల ఆగింది. ఇప్పుడు ఈ హైదరాబాద్ వచ్చినందుకు నేనే కాపాడినా నేను చెప్పుకుంటుండు అంతే. సో ఇప్పుడు ఇక్కడ కనిపించే అదైతే ఉందో కనిపించే బిల్డింగ్లు అన్నీ కూడా గతంలో ఈ చెరువు, ఆ బిల్డింగ్ల ప్రాంతంలో అంతా కూడా చెరువు ఉండేది. ఆ శివం టెంపుల్ వరకు కూడా, చౌరస్తా వరకు కూడా ఈ చెరువు విస్తృతంగా ఉండేది, నిండా నీళ్లు ఉండేవి. చెరువు నిండితే అలా రోడ్డుపై ఇప్పుడు మనం ఏదైతే ఆ తిలక్ నగర్ అంబర్పేట చౌరస్తా రోడ్డు ఉందో ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఆ గోల్నాక మీదుగా నెంబర్ మీదుగా ఆ గోల్నాక నాలాలో కలిసి మూసి మీదుగా ఈ బతుకమ్మకుంట చెరువు నిండిన నీళ్లు, అలుగు నీళ్లు పారేది అని చెప్పి మేము ఇక్కడ ఆడుకున్నాం అని చెప్పేసి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.